ఏం బాగాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఒక గోపీచంద్ గారు బుర్ర పని చేయట్లేదంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా. బాలే సినిమా బాలే, మొత్తం వరస్ట్ గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు. సేమ్ సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, మేము చూస్తాం, బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలో వచ్చాను భయ్యా. ఏం నచ్చలేదు భయ్యా నీకు? వేస్ట్ భయ్యా, ఏం నచ్చలేదు? ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారట. ఎలాగో రివ్యూర్స్ ఉన్నారే పాజిటివ్ గా చెప్తారు ఫేమస్ అవడానికి అని చెప్పేసి. మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్, అర్థమవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, మాకు రూపాయి ఇవ్వలేదు. సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో చూస్తాం. ఎగ్జాక్ట్లీ. డౌటా? డబ్బులు ఇస్తే హిట్ ఇవ్వండి భయ్యా, డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా. మాకు అర్థం కాకడుగుతాను. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర ఏటీ తీసుకోలేదు. సినిమా పెద్ద ఏం లేదు, సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్ గా ఉన్నాయి. ఏదో కొద్దిగా పోలీస్ క్యారెక్టర్తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ గోపీచంద్ గారు ఏంటండి, ఎవరు చెప్పారండి అది డబ్బులు ఇవ్వట్లేదని? మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే. సో మళ్ళీ అదే ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి. వెన్నెల కిషోర్ గారు అసలు బాగాలేదన్నారు గురువు గారు. మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, అసలు బాగలేదనే స్టేట్మెంట్. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? బాగుందని కావాలా, బాగాలేదని కావాలా? చెప్తున్నా, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, అర్థమైందా? ఒక పాయింట్. బీజిఎం బొక్క, ఓకే ఓకేనా. స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు, ఓకేనా. 4. 5ది స్టోరీయే లేదు, రొటీన్ స్టోరీ, ఓకేనా. డ్యూ రోల్ అది. ఎగ్జాక్ట్లీ భయ్యా, కరెక్ట్ గా చెప్పు. ఇది ఒక స్కందా భయ్యా, ప్లీజ్. అసలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ భయ్యా. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫైటింగ్ లో ఊరమాస్ ఫైటింగ్ అన్ని ఈ సినిమాలో చూస్తామన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ అన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, డిఫరెంట్ స్టోరీ. సాంగ్స్ కానీ అది కానీ హీరోయిన్స్ మధ్యలో ఉన్నారు కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. అంతా అన్న అనేటోడు ఎంతో మంది అంటూనే అంటాడు అన్న, అవంతా పట్టించుకోకండి. భీమా అనేది చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి తెలుసా? కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, మిస్టరీ ఉంది, ఫైటింగ్లు ఉన్నాయి, మాస్ సీన్లు ఉన్నాయి, అన్నిటి ఉన్నాయి. అంటే మసాలా, మొత్తం మసాలా అంటాం చూడండి. ఆ మసాలా సినిమా ఏదైనా ఉందంటే ఈ వీక్కి భీమా అని చెప్పుకోవచ్చు అన్న. సో భీమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు గోపిచంద్ గారిని ఎలా అంటే అలా ఊహించుకుంటారన్న. అంత అంటే అంత బాగుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఎక్కడ ఎవరు ల్యాగ్ లేదు, ఏం లేదు. ఒక మంచి స్టోరీ, డిఫరెంట్ స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూ జరుగుతుంది అన్న. నాకు ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫైటింగ్లో డైరెక్టర్ గారు మీరు గ్రేట్. అంటే డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ అంటారు, అదంతా కాదు. తెలుగులో ఒక మంచి సినిమా ఇచ్చారు మా గోపిచంద్ గారికి. పక్కా ఈ సినిమా హిట్ అయిపోతుంది అన్న. అంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్లు వస్తూనే ఉన్నాయి కదా ముందంతా, ఆ ఫ్లాప్లు అంతా కాదు, ఈ సినిమాతో పక్కా హిట్ అన్న. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కానీ బీజిఎం కానీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మ్యూజిక్ ఉంది, రొమాన్స్ మ్యూజిక్ ఉన్నాయి, అన్నిటికి ఆల్ రౌండర్ ఉన్నాయి అన్న. సో అన్న రాడ్ కాదు, ఏది కాదన్న. సినిమా ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, అందరికీ నచ్చే సినిమా ఏదైనా ఉందంటే భీమా. ఫ్యామిలీ అందరూ పండగ, ఈరోజు మహాశివరాత్రి పండగ కాబట్టి ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే భీమా అని చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో. శివుని గురించి మాత్రం, ఆ శివుని ఆలయము కొంతమంది అధిగమిస్తారు, మూర్ఖులు కొంతమంది. సో దాన్ని కాపాడడం కోసము ఈ భీమా అవతారంలో గోపిచంద్ అన్న వస్తాడు. సో ఈ సినిమా ఎవరికి సమాధానం తెలుసా? ఎవడైతే దేవుడే లేడని హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి సమాధానం చూడు ఈ సినిమా. ద బ్లాక్ బస్టర్ ఇటు. నా కొడుకులు చెప్తున్నా, ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా 100%. ఎవడాడు ఆడు వేస్ట్ కాదు. మన ధర్మం గురించి ఉంది, మన హిందూ ధర్మం గురించి ఉంది, మన శివుని గురించి ఉంది బ్రో. అది అంత బాగుంది సినిమా, నిజంగా చెప్తున్నా. ఎక్కడ రొమాన్స్ అవన్నీ కోరుకోను కాదు. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఒక మంచి మనసుతో రావాలి శివునికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నా దృష్టి. వాడు వేస్ట్ కాడు అంతే. వాడు వచ్చినప్పుడు కూడా డబ్బులు బొక్క శివన్ చూడనికి పోతే అంతే. అదే మించి అనుకో. క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి? అంతా బాగా చేసిండ్రు బ్రో. ఎక్కడ అందుట్లో కనిపించేది ఒక్కటే, మన గోపిచంద్ అన్న. మన గోపిచంద్ అన్న ఏం చేస్తాడంటే శివుని ఆలయం కాపాడడం కోసం అనా శివుని కోసం వెళ్ళాలి పక్కా చెప్తున్నా. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ మాత్రం నా దృష్టి స్టోరీ బాగుందనా. స్టోరీ కానీ గోపిచంద్ అన్న కానీ బాగా యాక్టింగ్ చేసి, మ్యూజిక్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అక్కడ నాకు మించిందనా. మ్యూజిక్, ఆ సాంగ్ లాస్ట్ లో వచ్చే సాంగ్ కానీ అసలు దిమాగ్ ఖరాబ్ అయింది తెలుసా. ఇంకోసారి సినిమా కోవాలనిపించింది నాకైతే నిజంగా. ఆ శివుని మ్యూజియం వస్తుంది చూడు, అబ్బాబా మైండ్ బ్లాక్. ఈరోజు శివరాత్రి అయితే నాకైతే నిజంగా ఓవరాల్ గా సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ కంటే పెద్ద హిట్ అంతే, నిజంగా చెప్తున్నాను. నిజంగా గోపిచంద్ అన్నకు యాడ్స్ అప్ ఇలాంటి సినిమా తీసినందుకు, అది చెప్తున్నాను నేను.
దట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూ. మీరు ఏమని అనుకోండి, మీ మనసులో ఏమన్నా రాసుకోండి అంతే. ఓం నమ శివాయ, హ్యాపీ శివరాత్రి అంతే. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? గోపీచంద్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, గ్రాఫిక్స్ గానీ ఎలా అనిపించింది? సూపర్. బాగుందా? నీకు బాగా ఏం నచ్చింది దాంట్లో? ఫైటింగ్స్ ఎక్కువ నచ్చింది. ఫైటింగ్స్ నచ్చాయా? ఓకే, సూపర్. ఎలా అనిపించింది? అంటే చూసినంతసేపు కుర్చీలో అలాగే కూర్చోవాలనిపించింది. ఆ ప్రతి సీను వెంట్రుకలు నెక్కబుడుచుకున్నాయి. అంటే మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి దాంట్లో? అన్నీ ఇందులోని బాగాలేదు సీన్ అనేది ఏదీ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గోపీచంద్కి నాకు తెలిసి రణం తర్వాత ఇంత ఎమోషనల్ మూవీ. ప్రతి సీన్ హైలైట్ భయ్యా, ప్రతి సీను హైలైటే. ఇందులో ఫైట్లు చూడాలి. గోపీచంద్ మరో కోణంలో చూచాడు డైరెక్టర్ మాత్రం. రణం కన్నా డబుల్ హిట్. సబ్జెక్ట్ మాత్రం ఓవరాల్ గా ట్విన్స్ ఇద్దరును, కాకపోతే ట్విస్ట్ ఉంటాయి. సారీ, ఐ హోప్ సో. బట్ మీ అందరూ రావాలి దానికోసం అండ్ చెప్పాలి. బట్ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ వచ్చి మా మూవీ చూడండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ శివరాత్రి. డైరెక్షన్ మటుకు బాగా తీశారు డైరెక్టర్ గారు. సాంగ్స్ బాగున్నాయి. సినిమా మటుకు ఈ శివరాత్రికి హిట్ సినిమా. సినిమాలో హైలైట్ క్లైమాక్స్ సీన్ హైలైట్. గోపీచంద్ గారు ఆత్మ తన తమ్ముడు శరీరంలో ప్రవేశించి ఆ గుడిని, ఆ పిల్లకాయలని కాపాడడమే బాగా హైలైట్ సినిమా. బీజిఎం అయితే రవి ప్రసాద్ గారు అయితే ఎక్కడ కూడా తగ్గల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు అద్దరు కొట్టేశారు. గోపీచంద్ గారు హిట్ కొట్టినట్టేనా? ఇటు కొట్టారు అన్న. బ్లాక్ బస్టర్ సినిమా మటుకు సూపర్ గా ఉంది. ఎక్కడ కూడా లాగ్ చేయకుండా సినిమాని ఒక రేంజ్ లో తీసుకొచ్చారు. కొంతమంది బాగాలేదు అంటున్నారు. అంత లేదు, సినిమా మటుకు బాగుంది చెప్తా. సినిమా క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి? మిగతా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు హైలైట్ అవుతాయి, కానీ ఎక్కువగా గోపీచంద్ గారు అన్నదమ్ముల బంధమే బాగా సీన్ బాగా హైలైట్ అయిపోయింది సినిమా మొత్తం. చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా మటుకు సినిమా మటుకు బాగుంది, హిట్ అయింది చెప్తాను అంతే. అది సినిమా మటుకు రేటింగ్ 9.5 కంటే తగ్గదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ఫైటింగ్స్ బాగున్నాయి. రొమాన్స్ ఏం లేవు. హీరో ఎలివేషన్ బాగుంది. హీరో ఎలివేషన్స్ బాగుంది. ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది మూవీ? వాచబుల్, చూడొచ్చు, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది. హీరో ఎలివేషన్ అనేది గూస్ బంప్స్ అనిపించాయి కొన్ని సీన్స్. గోపీచంద్ గారు హిట్ కొట్టినట్టేనా? ఓవరాల్ గా సినిమా ఏమనిపించింది? చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? గోపీచంద్ యాక్షన్ బాగుంది. మ్యూజిక్ గోపీచంద్ యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ క్లైమాక్స్ భీమా క్యారెక్టర్ బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ బాగా నచ్చింది. దీనిలో నెగిటివ్స్ ఏం లేవా? అంత అంటే కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపించింది, కానీ చాలా బాగుంది. భీమా మూవీ చూసాము, చాలా బాగుంది. గోపిచంద్ అన్న బాగా నటించిండు. చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చిండు గోపి అన్న. ఆ డైరెక్టర్ హర్షవర్ధన్ అంట బాగా చేశారు. డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మొత్తం సూపర్ ఉంది. మూవీ చాలా బాగుంది. సినిమా ఫ్యామిలీ యాక్షన్ మాత్రం అదిరిపోయింది భయ. సూపర్. రామ్ లక్ష్మణ్ అన్న ఫైట్స్ హైలైట్ ఇచ్చారు. సూపర్ ఉంది. ఫ్యామిలీ అందరు వచ్చి చూడాలి. సినిమా చాలా బాగుంది. గోపి అన్నకు మంచి పెద్ద హిట్ ఈ సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అంటే మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు. కంబ్యాక్ మస్తు కంబ్యాక్ ఇచ్చాడు. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా సినిమా స్టోరీ బాగుంది. కంటెంట్ కూడా చాలా అన్న మంచి కంటెంట్ ఎంచుకున్నాడు ఈసారి. మంచిగా ఉంది మూవీ ఈసారి. బిగ్ హిట్ సినిమా. సినిమా అయితే చాలా బాగుంది. గోపిచంద్ సినిమా అయితే చాలా బాగుంది. భీమా సినిమా. గోపిచంద్ గారి డబుల్ యాక్షన్ అయితే సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చాడు. సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్ కానీ చాలా బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కానీ గోపిచంద్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. టోటల్ గా సినిమా చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ అన్ని చాలా బాగున్నాయి. అందరు కొత్తగా ఉన్నారు, డిఫరెంట్ గా ఉన్నారు. ఫైట్స్ కూడా సూపర్ ఉన్నాయి మూవీలో. చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్ చూడాల్సింది. ఓవరాల్ గా సినిమా ఏమనిపించింది? అంటే సూపర్. గోపిచంద్ గారి యాక్టింగ్. గోపిచంద్ గారు సర్లే, మరి అంత ఓవర్ ఏం లేదు. స్టోరీ కొంచెం భిన్నంగా ఉన్నా కానీ కొంచెం డైరెక్షన్ లో బాగుంది. కన్నడ స్టార్ అనేది ఒక తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీశాడు. భీమా అయితే బ్లాక్ బస్టర్.
నాకు భీమా చూసాను కానీ బాగా నచ్చింది కొంచెం. నాకు ఎబో యావరేజ్. నాకు చాలా వరకు సాటిస్ఫై అవుతుంది. ప్రీవియస్ సినిమా పోలిస్తే గోపీచంద్ డబుల్ యాక్షన్ యాక్టింగ్ బాగా గోపిచంద్ గారు మంచి హిట్ కొట్టినట్టేనా? చాలా పెద్ద హిట్ అండి. ఇప్పుడు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పెద్ద హిట్ అని నేను చెప్తాను. బాగుంది సినిమా అయితే బాగుంది. ఎలా ఉందన్న మూవీ? అన్న ఈ శివరాత్రికి భీమా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే గోపీచంద్ కెరియర్ లో ఒక యజ్ఞం, ఒక లౌక్యం తర్వాత మళ్ళీ ఒక భీమా సినిమా చూసినామంటే నిజంగా చెప్తున్నా ఛానల్ తో ఒక హిట్ సినిమా పడ్డది. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ అన్న ఉంటారు, తమ్ముడు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. స్టోరీ మొత్తం అన్న మీద సెకండ్, లాస్ట్ టైం వచ్చి క్లైమాక్స్ వచ్చి తమ్ముడు వచ్చి మొత్తం సెట్ చేస్తాడు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే లాస్ట్ ఫైట్ ఉంటాయన్న శివుని దగ్గర, ఏముంటాయన్న లింగం దగ్గర ఫైట్, అది మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తే శివరాత్రి రోజు మనకు ఒక దర్శనం ఇచ్చిన థియేటర్లో లింగంని. ఓం నమ శివాయ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా. గోపీచంద్ కెరియర్లో అది పెద్ద సినిమా అవుతుంది. యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది ఎక్కువ అని కాదు, సూపర్ సూపర్ సూపర్. నేను భీమా చూసాను. భీమా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను మూవీని. అండ్ ఇట్స్ ఏ గోపీచంద్ కమ్బ్యాక్ మూవీ అన్నమాట. గోపీచంద్ చాలా బాగా చేశారు ఆయన. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, బీజిఎం కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను మూవీని. స్టోరీ హైలైట్స్ అంటే ప్యూర్లీ ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి విత్ దే మిక్స్ విత్ గాడ్. సో శివరాత్రికి ఇది ఒక మంచి మూవీ అనిపించింది అనమాట. అది మూవీ చూస్తే చెప్పచ్చు. నెగిటివ్ ఏమైనా ఉన్నాయా? నెగిటివ్స్ అయితే నాకేం అనిపించలేదు. ల్యాక్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. బట్ సాంగ్స్ అయితే ఎక్కువ లేవన్నమాట. ఓన్లీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఉన్న 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. నా డాన్స్ అది కూడా బాగానే చేశారు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ దీనికి హైలైట్. సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ గా సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? శివరాత్రి బ్లాక్ బస్టర్. సినిమా బ్రహ్మాండంగా అనిపించింది, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో రెండో క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఇద్దరికి చిన్నప్పటి నుంచి పడదు, అయినా కానీ సరే ఎండింగ్కి వచ్చేసరికి రామ భీమా అన్న అని పిలుచుకోవాల్సి వస్తుంది. పిలుచుకుంటారు, మంచిగా అనిపిస్తుంది. కొన్ని గ్రాఫిక్స్ అన్వేషణలు చాలా బాగున్నాయి. రామ భీమా అసలు అది రామ భీమా ఏందో థియేటర్లో చూడండి. ఇద్దరు అన్నదమ్ముల క్యారెక్టర్లు అవి చిన్నప్పుడు విడిపోతారు. ఎండింగ్కి వచ్చేసరికి ఒక క్యారెక్టర్, సారీ అది కూడా చెప్పను, చూడండి బాగుంది. బీజిఎం బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్ మీకు రొమాంటిక్ సినిమా వచ్చిన ప్రతి ఒక్కసారి అన్న అది ఉందా ఇది ఉందా ఆ చిక్ బొమ్మ ఉందా అంటారు కదా, కొంచెం రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. చూడండి బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఉన్న హీరోయిన్ పెర్ఫార్మెన్స్ పరంగా క్లైమాక్స్ వచ్చేసరికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయుపట్టు అంటారు కదా, ప్రాణం పోసినట్టుగా నిజంగా క్లైమాక్స్ సినిమాకి ప్రాణం పోసింది, మంచిగా అనిపిస్తుంది. బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్. మన గోపిచంద్ పాత సినిమాలు కామెడీతో ఎంటర్టైన్మెంట్తో దద్దరిలో కొడతారు, ఆ టైప్లో అనిపించింది. చాలా బాగా అనిపించింది. శివరాత్రికి దేవుడు చూడాలి, శివుని చూడాలి, గుళ్ళోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి వస్తే శివునికి సంబంధించిన కొన్ని సీన్స్, గ్రాఫిక్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి, శివలింగం కూడా కనబడే సన్నివేశాలు ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నాకు నచ్చింది సినిమా భయ్య. బెస్ట్ మూవీ అనుకుంటా. అంటే శివరాత్రి రోజు జాగారం చేయాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ యూట్యూబ్ పనికి వస్తుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీకి అందరికి పనికి వచ్చేస్తుంది. అలాగే శివుడికి సంబంధించిన సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఉన్నాయి, శివలింగం వచ్చే సన్నివేశాలు కూడా కనబడతాయి కాబట్టి ఖచ్చితంగా శివరాత్రికి చూడొచ్చు. మంచి మూవీ అయితే నాకైతే నచ్చింది. భీమా బాగుంది భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. కంబ్యాక్ అని కాదు కానీ మంచి మూవీ పడ్డది భయ్య, మంచి కంబ్యాక్ అని చెప్పలేను, మంచి మూవీ అయితే పడ్డది, బాగుంది. సినిమా అయితే నాకు నచ్చింది. రేటింగ్ 3 ఇస్తాను, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వలేను. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.